దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 9న జరగబోతున్నాయి. గట్టిగా చూస్తే వారం సమయం కూడా లేదు. ఈలోగా అక్కడి రాజకీయాలను ప్రభావితం చేయడానికి, అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మొత్తం 234 అసెంబ్లీ సీట్లుంటే 118 మ్యాజిక్ ఫిగర్. సో ఈసారి ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అనేది చాలా ఉత్కంఠను రేపుతోంది. 2 విషయాలు తమిళ రాజకీయాల్లో చాలా కీలకం. అందులో మొదటిది, జాతీయ పార్టీల హవా అనేది మనకి కనిపించదు. సుమారుగా 1964-66 తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అవకాశం దొరకలేదు. మరొక రెండో ముఖ్యమైన విషయం, ఈసారి రికార్డు సృష్టించాలంటూ డిఎంకే ప్రయత్నాలు చేస్తోంది. జయలలిత తమిళనాడులో అమ్మ అని చాలా ప్రేమగా పిలుచుకుంటారు. అప్పుడు ఎంజీఆర్ తర్వాత ఆ రికార్డ్ని, అంటే వరుసగా రెండోసారి గెలవడం అనే రికార్డ్ని బద్దలు కొట్టగలిగింది కేవలం ఒక్క అమ్మ మాత్రమే. ఆ తర్వాత 2011-2016లో వరుసగా గెలిచి రివాల్వింగ్ డోర్గా చెప్తూ ఉంటారు తమిళ రాజకీయాల ఫలితాలని. అంటే ఏ ఒక్కసారి కూడా రెండోసారి కూడా సమానంగా ఉండదు అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక పార్టీ వస్తే మరోసారి ఖచ్చితంగా రెండో పార్టీ రావాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో జయలలిత అక్కడ రికార్డు సృష్టించారు, వరుసగా రెండోసారి గెలిచి. ఈసారి ఆ రికార్డ్ని తాను కొనసాగించాలి అనుకుంటూ డిఎంకే అనుకుంటోంది, స్టాలిన్ అనుకుంటున్నారు. సో ఓవైపు జాతీయ పార్టీలు ఎలాగైనా సరే పాగా వేయాలని ప్రయత్నిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ డైరెక్ట్గా గెలవలేని పరిస్థితుల్లో పొత్తులతో అయినా సరే తమ ఆధిపత్యాన్ని ఎంతో కొంత దక్షిణాదిలో నిలబెట్టుకోవాలి తమిళనాడులో అని ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు రెండోసారి వరుసగా గెలిచి ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ రికార్డుని తానే సొంతం చేసుకోవాలని స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. వీటన్నిటి మధ్యలో ఇక సినిమా నటులకి అక్కడ ఉన్నటువంటి గ్లామర్ని, తాను ఆ గ్లామర్కు ఉన్న అట్రాక్షన్ని తాను పొందాలి, తాను గెలవాలి అని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్. తమిళ ప్రజలకు ఉన్నటువంటి సినిమా నటుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఓట్ల కింద మార్చుకునే అవకాశాన్ని తాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య కమల్ హాసన్ వచ్చారు, పార్లమెంట్తో సరిపెట్టుకున్నారు. రజనీకాంత్ ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పి లాస్ట్లో రానని చెప్పేశారు. అంతకుముందు విజయకాంత్ మనం చూసాం, ఉండి లేనట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కొద్దిపాటి ప్రభావంతో. అంటే ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపించగలిగినటువంటి సినీ నటులు తమిళ రాజకీయాల్లో మళ్ళీ కనిపించలేదు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ విజయ్ అంత హవాని చూపించగలిగారు తమిళ రాజకీయాల్లో. కాకపోతే మరి పూర్తి స్థాయిలో గెలుస్తారా, గెలిచి అక్కడ అధికారాన్ని సాధించగలుగుతారా? ఒక్కొక్కసారి ఒక్కో మాట. ఒక్కోసారి నాకు అధికారం కావాలి అంటారు, ఒక్కోసారి అధికారాన్ని నేను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారు. ఒకానొక సమయంలో బీజేపీతో ఒక పొత్తు లాంఛనమే అని చెప్పి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇలా ద్రవిడ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎలాగైనా సరే ఎంతో కొంత బలాన్ని పుంజుకోవాలి, ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా కూటమిని ఏర్పాటు చేసి బలాన్ని పుంజుకోవాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అన్నమలై లాంటి నాయకుడిని ఎందుకు పక్కన పెట్టారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అక్కడ ఉంది. మరోవైపు కాంగ్రెస్ చాలా కాన్స్టెంట్గా డిఎంకేతో సన్నిహితంగా ఉంటూ తమ బలాన్ని కొనసాగించుకుంటూ ఉంది. పార్లమెంట్లో తమ సపోర్ట్ని నిలబెట్టుకోగలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 118ని ఎవరు చేరుకోబోతున్నారు అనేదే అతిపెద్ద ప్రశ్న. ఈ ఎన్నికల్లో ఏ కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఓవైపు దళితులు, వన్నియర్లు, మరోవైపు మరికొన్ని కీలకమైనటువంటి నాడార్లు, ముస్లింలు, ఇలా కీలకమైనటువంటి కులాల సమీకరణలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఎవరు, ఏ పార్టీ ఏ కూటమిలో ఉంది? ఈ కూటమిలో ప్రభావం ఎంత ఉండబోతోంది? ఏ అంశాలు ఈసారి ప్రభావం చూపించబోతున్నాయి? ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో మేనిఫెస్టోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎలాంటి వరాలని ప్రజలకు ఇస్తున్నారు, ఈసారి తాము గెలిస్తే ఎలాంటి పనులు చేస్తామని చెప్తున్నారు? వీటన్నిటి గురించి ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. ముందుగా మొత్తం 234 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118.
పోలింగ్ డేట్ ఏప్రిల్ 9 మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో చాలా రకాల ప్రీపోల్ సర్వేలని మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో 2 కీలకమైన ప్రీపోల్ సర్వేలని ఈరోజు నేను ఆర్టీవీ మీ ముందుంచింది. ఆ 2 ప్రీపోల్ సర్వేలు అసలు ఏం చెప్తున్నాయి? ఒకటి లోక్పాల్, రెండోది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సంచలనం సృష్టించినటువంటి ప్రీపోల్ చాణక్య. సో ఈ 2 నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా లోక్పాల్ చూద్దాం ఒకసారి, అక్కడ ఉన్నటువంటి సర్వేలు ఏం చెప్తున్నాయి, లోక్పాల్ సర్వే ఏం చెప్తోంది అనేది ఒకసారి నేను మీకు చూపించబోతున్నాను. సో డిఎంకేకి ఈసారి 181 నుంచి 189 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ లోక్పాల్ సర్వే చెప్తోంది. అంటే సుమారుగా 40.1% ఓట్ల పర్సంటేజ్ వస్తుంది అని చెప్తోంది. గతంలో 45.4% ఓట్లు సాధించారు, పర్సంటేజ్ సాధించారు. ఈసారి 40.1%, అంటే కొద్దిగా ఒక చిన్న 4% వరకు తక్కువగా రాబోతుంది వీళ్ళకి పర్సంటేజ్ అని చెప్తుంది. అట్ ది సేమ్ టైం అన్నాడీఎంకే ఈసారి కొంత పుంజుకుంటున్నట్లుగా కనపడుతోంది. గతంలో ఇప్పుడు 38 నుంచి 42 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 29% ఓట్లు మాత్రమే సాధించగలిగే పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఉన్నట్లుగా కనపడుతుంది. అంటే మేబీ కూటమితో కలిపి బీజేపీ అయినా సరే, ఇంకెవరు వీళ్ళతో ఉన్నా సరే, ఇటు కాంగ్రెస్తో కలిపి అయినా సరే డిఎంకే. మరోవైపు టీవీకే 0 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది, 23.9% ఓట్లు సాధించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. విజయ్ ఈసారి తమిళ రాజకీయాల్లో ఏమవ్వబోతున్నారు? పవన్ కళ్యాణ్ అవ్వబోతున్నారా, చిరంజీవి అవ్వబోతున్నారా, ఏమవ్వబోతున్నారు అనే చర్చ జరిగినప్పుడు చాలా రకాల చర్చలు. పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎన్టీఆర్ లాగా అవుతారా, ఎంజీఆర్ లాగా అవుతారా అనే చర్చ. 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎన్టీఆర్ ఎంజీఆర్ లాగా పార్టీ పెట్టినటువంటి వెంటనే గెలిచేసి ఏదో రికార్డు సృష్టించే పరిస్థితి ఉందా అంటే విజయ్కే నమ్మకం లేదు అక్కడ. మరోవైపు పవన్ కళ్యాణ్ అవుతారా, చిరంజీవి అవుతారా? చిరంజీవి అనే ఆప్షన్ ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మనకు తెలుస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అవుతారా అంటే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 0 నుంచి 8 లోపే అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది ఈ సర్వే. అండ్ వీ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ అనేది. కాకపోతే సర్వేలు చెప్తున్నటువంటి ఫలితాలు నేను మీకు చెప్తున్నాను. అరౌండ్ 23.9% ఓట్లు మాత్రం వస్తాయని చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్ పర్సంటేజ్ ఖచ్చితంగా 23% అనేది. ఆ తర్వాత ఎన్టీకే 0, 4 నుంచి 4.9% మాత్రమే ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇక మిగతా వాళ్ళు 0, 2% మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా లోక్పోల్ సర్వే ప్రకారం డిఎంకే మరొకసారి చరిత్ర సృష్టించబోతోంది అని చెప్తున్నారు. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి ఎంజీఆర్, జయలలిత తర్వాత అధికారాన్ని ఖచ్చితంగా రెండోసారి వరుసగా చేజిక్కించుకొని ద్రవిడ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అని చెప్పి లోక్పోల్ చెప్తోంది. సో నెక్స్ట్ మరొక పోల్ ఏం చెప్తోంది? చాణక్య పోల్ మనం విన్నాం, చాలా పాపులర్. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీకి సంబంధించి గెస్ చేసి చాలా పెద్ద చరిత్ర సృష్టించారు, అందరినీ ఆశ్చర్యపరిచారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పీసీఆర్ యా. సో చాణక్య ప్రీపోల్ సర్వే ఏం చెప్తుంది అనేది చూస్తే డిఎంకే 130 నుంచి 140 స్థానాల్లో గెలుస్తుందని, 42 నుంచి 46% ఓట్లు పర్సంటేజ్ సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ గతంలో వచ్చినటువంటి పర్సంటేజే వచ్చే అవకాశం ఉందని. అంటే 45.4% గతంలో వచ్చింది కాబట్టి సేమ్ సిమిలర్గా అలాంటి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సీట్లు 130 నుంచి 140 వచ్చే అవకాశం, అంటే క్లియర్గా మెజారిటీ సాధించే అవకాశం కనిపిస్తుంది, మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం. అగైన్ డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాణక్య సర్వే చెప్తుంది. ఇక ఏఐఏడిఎంకే ఇక్కడ వీళ్ళు కొంత బెటర్గా ఇస్తున్నారు, 90 to 100 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. 36 నుంచి 40% ఈసారి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది చాణక్య ప్రీపోల్ సర్వే ప్రకారం అన్నాడీఎంకేలో. ఇక టీవీకే 8 నుంచి 14, ఇందాక లోక్పోల్లో కేవలం 0 నుంచి 8 వస్తాయి, ఇక్కడ 8 నుంచి 14 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉందని మనకి క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ని డిసైడ్ చేయడానికి ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది ఈ 2 సర్వేల్లో కానీ, ఇంతకుముందు వచ్చిన మరికొన్ని సర్వేల్లో కానీ.
మ్యాజిక్ ఫిగర్ని ఇక్కడ డిసైడ్ చేసే అవకాశం లేదు. అంటే తాము కీలక భాగస్వామిలో అవుదామని చెప్పేసి గతంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ ప్రయత్నించారో అలా విజయ్ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాకపోతే ఇక్కడ అవకాశం కనిపించడం లేదు. వచ్చిన సర్వేలు అన్నీ కూడా డిఎంకే ఈజ్ గోయింగ్ టు బీ ద విన్నర్ అని చెప్పి, క్లియర్ విన్నర్ అని చెప్తున్నారు. ఎవరి సపోర్ట్ అవసరమయ్యే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో 8 నుంచి 14 వస్తాయంటున్నారు. 10 to 13% ఓట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక అదర్స్ 5 నుంచి 8% ఓట్లు కూడా ఓట్ పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో చాలా క్లియర్గా డిఎంకే ఈజ్ గోయింగ్ టు బీ ద విన్నర్ కంటిన్యూస్లీ సెకండ్ టైం అండ్ చరిత్ర సృష్టించబోతున్నాడు స్టాలిన్ అని కూడా చెప్తున్నారు. సో ఒకసారి నేను గతంలో వచ్చినటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయనేది కూడా నేను ఒకసారి మీకు చూపించబోతున్నాను. సో ఒకసారి మనం చూస్తే గతంలో ఎస్పీఏ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ డిఎంకే ప్రధాన పార్టీగా ఉన్నటువంటి గ్రూప్ ఇది, డిఎంకే అండ్ కాంగ్రెస్ 45.4% గతంలో వాళ్ళకి ఓట్ పర్సంటేజ్ వచ్చింది మొత్తం మీద. అందులో డిఎంకేకి 133 స్థానాలు వచ్చాయి. సో డైరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ని దాటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 18 మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత వీసీకే 4, చాలా ప్రాంతాల్లో వీసీకే కొంత స్ట్రాంగ్గానే ఉంది, ఇది వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం. సిపిఐ సిపిఎం 2 వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి. సో మంచి మెజార్టీతో ఒక చారిత్రాత్మక విజయాన్ని గతంలో అందుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ గ్రూప్ ఎలా ఉండబోతోంది అనేది చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ చూద్దాం. ఈసారి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 39.7% అప్పుడు వచ్చింది వీళ్ళకి వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్. సో అక్కడ 45% వస్తే ఇక్కడ 39.7%, అంటే 40% దగ్గరగా వచ్చింది. అండ్ ఏఐడిఎంకే ప్రధానంగా 66 సీట్లు మేజర్ పార్టీగా ఉంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ, అంటే ఒక జాతీయ పార్టీ డిఎంకే వైపు ఉంటే మరో జాతీయ పార్టీ ఏఐడిఎంకే వైపు ఉంది. సో బీజేపీకి 4, పిఎంకేకి 5 స్థానాలు అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. సో దిస్ ఈజ్ ద రిజల్ట్ గతంలో వచ్చింది. అండ్ ఈసారి రాబోతున్న దాంట్లో చాలా క్లియర్గా డిఎంకే ఈజ్ గోయింగ్ టు బి ద విన్నర్ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి కుల సమీకరణాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైనటువంటి నాయకుల జంపింగ్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వాటిని మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి కుల సమీకరణాలు, జంపింగ్ల గురించి మనం మాట్లాడుకుంటే, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎందుకని పోటీ చేయడం లేదు అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఎవరు? అన్నామలై అసలు ఎందుకు పోటీ చేయడం లేదు, కనీసం పోటీకి కూడా ఎందుకు ముందుకు రాలేదు అనే ప్రశ్న. మరోవైపు పళనిస్వామి ఈసారి ఎలా నెగ్గుకు రాబోతున్నారు, ఎందుకంటే పన్నీర్ సెల్వం దూరం అయిపోయాడు. ఓ పక్క అమ్మకి, అంటే జయలలితకి చాలా నమ్మకస్తుడైనటువంటి పన్నీర్ సెల్వం అన్నా డిఎంకేని వదిలి డిఎంకేకి దగ్గర అవడం అనేది తమిళనాడు రాజకీయాల్లో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన. దాంతోపాటుగా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలైకి కనీసం పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం అనేది మరొక పెద్ద సంఘటన. అలాగే శశికళ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తన పవర్ని ఏదో చూపించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దినకరన్ మనకు తెలిసిందే, వీళ్ళు ఖచ్చితంగా ఈసారి స్టాలిన్కి వీళ్ళ యొక్క హెల్ప్ ఉండబోతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుల రాజకీయాలు కూడా ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఇందులో ముఖ్యంగా